అంటే ప్రతి స్టార్ హీరో సినిమాకి ఈ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వడం అనేది ఒక పెద్ద ఒక వాల్ లాంటిది ప్రతి డైరెక్టర్‌కి. అవునవును. సో, ఇప్పుడు అందులోను 'ప్రభాస్' స్టార్, ఈ పాన్ ఇండియా స్టార్, ఈ సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత, అవును. సో, దాన్ని మీకంటూ ఒక క్రిటికల్‌గా వచ్చిన ఒక ఇమేజ్‌ని ఈ పాన్ ఇండియా లేదంటే ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేయడం ఎంతవరకు పాసిబుల్ అయింది మీకు? ఎంతవరకు బ్యాలెన్స్ అంటే స్టోరీనండి మెయిను. స్టోరీ ఇది యాక్చువల్‌గా ఈ స్టోరీకి ప్రభాస్ గారు చాలా యాప్ట్ అయ్యారు బేసికల్లీ. అంటే 'బాయ్ నెక్స్ట్ డోర్' లాంటి ఒక క్యారెక్టర్‌లోకి ఆయన్ని తీసుకొని ఒక ఒక క్లాస్ అంటే ఒక క్లాస్ పాయింట్‌ని మాసివ్‌గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పాం ఈ సినిమాలో. అందుకని ఈ సినిమాకొచ్చేసరికి ఏమవుతదంటే ఆయన్ని హ్యాండిల్ చేయడం కంటే ఆయన కథలోకి అడాప్ట్ అయిన విధానం, అప్పుడు అడాప్ట్ అయిపోతే ఆటోమేటిక్‌గా హ్యాండిల్ చేయడం అనేది ఈజీ అవుతది. అందుకని నాకు ఆయనకి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఆయన ఓన్ చేసుకొని ఆయన యాక్ట్ చేసిన విధానానికి నేను స్పెల్ బౌండ్ అయిపోయాను. అందుకని నాకు ఎక్కడా నాకు ఇబ్బంది కలగలేదు. ఆ కైండ్ ఆఫ్ దీంట్లో పెట్టలేదు మెయిన్. ఓకే. అంటే ఇక్కడ ఇబ్బంది కంటే కూడా ఆ ఇమేజ్ బ్రేక్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమేజ్ బ్రేక్ డౌన్ ఒకటేనండి. అంటే మెయిన్ ఆయన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటాము. కానీ కొత్త సినిమా తీయాలి. అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ ఏమో కొత్త సినిమా చూడాలనుకుంటారు. వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కథ ఎయ్యాలి. లేకపోతే మనకేమవుతదంటే రొటీన్ సినిమా చేసినా సరే అంతకుముందు ప్రభాస్ గారు ఇవి చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రభాస్ గారు ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెంట్ జానర్ సినిమాలు చేస్తుంటారు. అంటే ఆయన జానర్ షిఫ్ట్ అయినట్టు ఎవరు షిఫ్ట్ అవ్వరు. చాలా ఫాస్ట్‌గా జానర్ షిఫ్ట్ చేస్తుంటారు. అది ఈ సినిమాలో మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టారు. అది పర్ఫెక్ట్‌గా అది బ్లెండ్ అయింది. అది. సో, మామూలుగా మనం ఇంతకుముందు వరకు ప్రభాస్‌ని ఎప్పుడు కూడా ఒక ఫ్లాలెస్ హీరోగానే చూసాం. అవును. బట్ ఇందులోకి వచ్చేటప్పటికి అంటే రీసెంట్‌గా మాళవికతో మాట్లాడుతున్నప్పుడు గానీ, నిధితో మాట్లాడుతున్నప్పుడు గానీ, ఈ సినిమాలో ఫ్లాడ్ క్యారెక్టర్‌లా ఉంటుంది ప్రభాస్‌ది చూడ్డానికి. బట్ ఇట్ విల్ హ్యావ్ ఎ ఇంటర్ లేయర్ ఇంటూ ఇట్. అవును. సో, ఒక ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ త్రూ ఒక ట్రాన్సిషన్ ఉంటుంది అన్నారు. సో, అది ఎంత టఫ్ మీకు ఒక మాసీ హీరోని తీసుకొని అట్లాగా ఫ్లాడ్ క్యారెక్టర్‌లో చూపించడం అనేది? ఫ్లాడ్ క్యారెక్టర్ ఏం కాదు. అంటే అంత ఇదే ఉండదు. ఆయన ఏంటంటే ఎవరిని హర్ట్ చేయని క్యారెక్టర్ మెయిన్. ఎవరిని హర్ట్ చేయరు, ఎవరికి నో చెప్పరు. అలాంటప్పుడు ఫేస్ అయ్యి కొన్ని ఉంటాయి కదా, అప్పుడు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ చేసే దాంట్లో ఎలాగా ఇదనేది చూసుకోవాలన్నమాట. అంతేగాని ఇంకా వేరేది ఏం లేదు. అది అంతా ఆయన బాగా చేశారు అందులో. అంటే దాని లేయర్స్ ఇన్డెప్త్ వెళ్తున్న కొద్దీ క్యారెక్టర్స్లో ఎక్కువ షేడ్స్ కనపడతాయి. మీకు ఈ సినిమా ఏంటంటే ఒక్కసారి చూస్తే అని కాదు, 2-3 టైమ్స్ చూస్తే మీకు ఇంకా డెప్త్లు లేయర్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కటి.